అప్ప ఆర్భాటం బావ బడాయే కాని ఆకలేస్తే అన్న మెతుకు కూడా లేదని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మన రీమేక్ స్టార్ పవన్ బాబు బలవంతంగా నటించిన హరోంహర వీరముల్లు సినిమా రిలీజ్ కి రెడీ అయిందన్న విషయం మీకు తెలిసి ఉండదులే. గట్టిగా మాట్లాడితే ఆ సినిమా నిర్మాత ఏఎం రత్నాలు తాతయ్య కూడా గుర్తుండదు. ఇంత భారీ అంచనాలున్నాయి ఈ సినిమా పైన. మలయాళ క్లాసిక్ మూవీ అయ్యప్పనం కోశియం సినిమాని ఈమ్లా నాయక్ గా రీమేక్ చేసి కామెడీ చేసిన మన పవర్ బాబు ఆ వెంటనే బ్రో అనే సినిమా చేసి దిగ్విజయంగా ఒరిజినల్ సినిమాలని గబ్బు పట్టించాడు. గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువ లేదని రోజుకి 2 కార్ట్లు తీసుకుంటానని బల్లను గుద్ది ఇరగొట్టి ఆడికి ఆవేశం పట్టలేక దాన్ని పిసికి పిండి చేసి మరి బీరాలు పలికే పవన్ బాబు తన సినిమాలని సేఫ్ గా అస్సాంలో ల్యాండ్ చేసి నిర్మాతల నెత్తిన తడిగుడ్డ వేశాడు. ఇక మరోవైపు ఆతరపు పెళ్లి కొడుకు అత్త వెంట పడ్డాడన్నట్టు వైష్ణవ్ తేజ్ అన్నయ్యతో బండపొలం అనే సినిమా చేసి కాళ్ళు చేతులు కాల్చుకున్న కృష్ణన్నయ్య ఒక సొంత కథతో మన పవర్ బాబుని అప్రోచ్ అయి స్ట్రైట్ తెలుగు సినిమా చేద్దాం బాబు అని చెప్పాడు. స్ట్రైట్ తెలుగు సినిమా అనేసరికి మన కళ్యాణ్ బాబు కాస్త అయోమయంలో పడ్డాడు. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని రీమేక్ సినిమాలే చేసి ఉన్నట్టుండి స్ట్రైట్ తెలుగు సినిమా చేద్దామంటే ఆ మాత్రం అయోమయం చెందడం మామూలే కదా. ముందుగా ఆశ్చర్యపోయాడు, తర్వాత భయపడ్డాడు, ఇక చివరికి చేసేదేం లేక ఒప్పుకున్నాడు. ఆ విధంగా గతిలేని ఊరికి మతిలేని మంగళన్నట్టు కృష్ణన్నయ్యకి మన రీమేక్ బాబు పవన్ బాబు తోడై ఈ హరిహర వీరముల సినిమా స్టార్ట్ అయింది. కొంతకాలం సవ్యంగానే షూటింగ్ జరిగింది. ఇక మనకు తెలిసిందే కదా, చిరంజీవి లాగే కళ్యాణ్ బాబుకి కూడా కథలో ఏళ్ళు కాళ్ళు పెట్టే అలవాటు ఉందని. గతంలో పేరుకు బాబీని డైరెక్టర్ గా పెట్టి జర్దార్ రబ్బర్ సింగ్ అనే సినిమాని మన పవర్ బాబే డైరెక్ట్ చేశాడని మీ అందరికీ తెలుసు కదా. ఇక అలాగే ఇందులో కూడా ఏలెట్టి తిప్పాడు. పైగా షూటింగ్ కి రాకుండా బాగా డిలే చేశాడు. సినిమా మొత్తం డూప్ తోనే లాగించారు. ఆయనేమో రోజుకి 2 కార్ట్లు తీసుకుంటాడు, హ్యాపీగానే ఉంటాడు. కానీ మన కృష్ణన్నయ్య అన్ని కార్ట్లు తీసుకోలేడు కదా. పైగా ఒకే సినిమాకి ఏళ్ల తరబడి పనిచేయాలి. అది ఇష్టం లేక వీరముల్లుకి హ్యాండ్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. క్రిష్ తప్పుకున్న తర్వాత ఈ సినిమాని పట్టించుకున్న నాదుడే లేడు. అటకెక్కినట్టే అనుకున్నారు, కానీ సడన్ గా టీజర్ రిలీజ్ చేశారు. అందులో కృష్ణన్నయ్య పేరుకి బదులు ఏఎం రత్నాల తాతయ్య కొడుకు జ్యోతికృష్ణ పేరు వేశారు. ఈ జ్యోతికృష్ణ ఎవరో తెలుసా? అబ్బవరం అన్నయ్యతో రూల్స్ రంజాన్ అనే అద్భుత కళాఖండం తీసి మన మీదికి వదిలి అబ్బా అనిపించాడు కదా. ఆ నేటి మేటి దర్శకుడే ఈయన. పవర్ స్టార్ కి ఆయన ఫ్యాన్స్ కి కరెక్ట్ మనిషి దొరికాడు. ఏ డిజాస్టర్ రికార్డు లేస్తుందో తెలియదు. గేమ్ డేంజర్ రికార్డు సేఫ్ గా ఉంటే అంతే చాలంటున్నారు మన ట్రేడ్ పండితులు. మామూలుగానే ఈ సినిమా పైన ఎవ్వరికీ అంచనాలు లేవు. ట్రేడ్ లో ఉలుకు పలుకు లేదు. గతిలేనమ్మకి మతిలేని మొగుడని జ్యోతికృష్ణ అంకులు వచ్చి చేరాక ఉన్న కాస్తో కూస్తో బజ్ కూడా పోయింది. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూడకపోయినా జూన్ 12న రిలీజ్ కి రెడీ అయిపోయింది. సినిమా పైన బజ్ లేదని, ఓపెనింగ్స్ కూడా డౌటీ అన్న రిపోర్ట్ మన పవర్ బాబుకి తెలిసిపోయింది. దాంతో నా సినిమాని అడ్డుకోవడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని సీజ్ ద థియేటర్స్ అని ఒక పబ్లిసిటీ కామెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళు థియేటర్లు బంద్ చేస్తున్నారో లేదో వాళ్ళకే క్లారిటీ లేదు. కానీ అంతలోనే అయ్యగోరికి తెలిసిపోయిందంట. వెంటనే చర్యలకు కూడా ఉపక్రమించాడంట. ఇది మరీ కామెడీగా లేదు. అయినా ఈ సినిమాని ఎవరో పనులు మానుకొని పనిగట్టుకొని మరి ఆపాల్సిన అవసరం ఉందా? దీనికున్న బజ్ కి ఫస్ట్ షో అయిపోగానే అదే అయిపోద్ది కదా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఈ అద్భుత కళాఖండానికి ఉన్న బజ్ ని దృష్టిలో పెట్టుకుని 2 వారాలకి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. బుకింగ్స్ ఓపెన్ చేసి వారం రోజులు దాటినా $90,000 కూడా కలెక్ట్ చేయలేదు. మా కోడి కుంపటి లేకుంటే తెలవారదని డబగాలు పట్టే వాళ్ళంతా పరాపరా టికెట్లు చింపడం లేదు. ఎందుకో మరి. చిరంజీవి పేరు చెప్తే చాలు, పవన్ ఊసెత్తితే చాలు పరాపరా సింపుతామని ఎగిరిన వాళ్ళంతా ఏములన ఉన్నారో అని టార్చ్ లైట్ వేసి మరీ వెతుకుతున్నారు మన ట్రేడ్ పండితులు. పొగిడితే సింపుతాం, పేరెత్తితే సింపుతామని సాక్షాత్తు పవన్ సార్ సినిమాకే సింపడం లేదు పాపం. చివరికి అంతా మా వాళ్లే గాని మంచినీళ్ళ గతి లేదన్నట్లయిపోయింది ఆయన పరిస్థితి. ఇదే దేవర మూవీకి 2 వారాల ముందే బుకింగ్స్ ఓపెన్ చేస్తే టికెట్ ముక్క కూడా మిగలేదు. $1 మిలియన్ ని క్రాస్ చేసింది. మరి ఎన్టీఆర్ కంటే పవన్ పెద్ద స్టార్ అని కటింగ్లు ఇస్తుంటారు. ఇక్కడ చూస్తే టైర్ 3 హీరోల మార్క్ ని కూడా అందుకోలేదు. తెలుగు నుండి పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ లో 2 వారాల ముందే 250K 500K 1 మిలియన్ మార్క్ ని అందుకుంటూ ఉంటాయి ఆ సినిమాలు. ఇక్కడ పవన్ సార్ సినిమాకి కనీసం $1,00,000 కూడా రాలేదు. తెలుగు రూపాయల్లో చెప్పాలంటే 70 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. అంతెందుకు
టైర్ 2 హీరో అయిన నాని అన్నయ్య హిట్ సినిమాకి రిలీజ్ కి ముందే $500 రాబట్టింది ఆ సినిమా. మరి పవన్ సార్ సినిమా ఈ వసూళ్లకి కూడా 2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇప్పటి వరకు పవన్ సార్ కి 100 కోట్ల షేర్ మూవీ ఒక్కటి లేదు. అది ఈ సినిమాతో కూడా నెరవేరేలాగా లేదే అని నిట్టూర్పులు విడుస్తున్నారు మన ట్రేడ్ పండితులు.